కృష్ణం వందే జగద్గురుం. సుఖమహాముని పరీక్షిత్తుతో నరకాసుర వధ గురించి ఇలా చెబుతున్నాడు. అదితి నరకాసురుని మూలంగా చెవికమ్మలు, వరుణుని గొడుగు, మేరుపర్వత భాగమైన మణిపర్వతము కోల్పోగా ఇంద్రుడు వచ్చి శ్రీకృష్ణునికి విజ్ఞప్తి చేశాడు. శ్రీకృష్ణుడు గరుత్మంతుణ్ణి ఎక్కి నరకాసురుని సంహరించడానికి బయలుదేరాడు. అప్పుడు సత్యభామ ఈ విధంగా పలికింది. స్వామి ప్రాణనాయక, నీవు విజృంభించి రాక్షస గణాలను సంహరిస్తుండగా నీ యుద్ధ చాతుర్యాన్ని చూడాలని కోరుకుంటాను. ఇప్పుడు నన్ను మన్నించి నీ వెంట తీసుకుని వెళ్ళు. యుద్ధంలో నీ ప్రతాపాధిక్యాలను చూసి తిరిగి వచ్చి నీ దేవేరులందరికీ వాటిని ప్రకటిస్తాను అని చెప్పింది. అప్పుడు శ్రీకృష్ణుడు, సత్యభామ, ఏనుగుల ఘీంకారాలు మదించిన తుమ్మెదల జుమ్మనే రొదలు కావు. గుర్రాల గిట్టల కొనల వల్ల రేగిన ధూళులు గాలికి చెదిరిన తామరల పుప్పొళ్ళు కావు. శత్రువుల ధనస్సుల నుండి వదిలిన బాణాలు నీటి అలల తుంపురుల జడివానలు కావు. రాక్షస రాజు యొక్క సైన్యాలు రాజహంసలు, బెగ్గురు పక్షులు కల సరస్సులు కావు. శత్రువులు ప్రయోగించే శూలాలు, కత్తులు మొదలైన యుద్ధ పరికరాలు తామరలు, కలువలు కావు. నీవెక్కడ? యుద్ధ ప్రయాణం ఎక్కడ? నేను తొందరగానే తిరిగి వస్తాను. నీవు ఇక్కడనే ఉండు, నా వెంట రానే రావద్దు అన్నాడు. అప్పుడు ఆత్మాభిమానం గల సత్యభామ, దానవులైతే నాకేమి? నీ భుజాలు అనే కోటల చాటున ఉన్నప్పుడు అనుమానం కలుగుతుందా? నీ వెంట నేను వస్తాను. శ్రీకృష్ణుని వైపు గౌరవంగా చూస్తూ చేతులు మోడ్చి మొక్కింది. శ్రీకృష్ణుడు తనకు నమస్కరించిన సత్యభామను పైకి లేవనెత్తి వెంట తీసుకుని పోయి గరుత్మంతుణ్ణి ఎక్కి ఆకాశ మార్గాన ప్రాగ్జ్యోతిషపురం వైపు ప్రయాణించాడు. ఆ పట్టణం పర్వత, శస్త్ర, జల, అగ్ని, వాయుదుర్గాల చేత చోరసఖ్యంగానట్టిది. అది మురాసురుడు కట్టిన త్రాళ్ల చేత చుట్టబడింది. దాని దగ్గరకు చేరి శ్రీకృష్ణుడు భయంకరంగా తన గద చేత పర్వత దుర్గాలను ముక్కలు ముక్కలుగా చేశాడు. వాడిగా ఉన్న బాణ పరంపరల చేత శస్త్రదుర్గాలను నాశనం చేశాడు. చక్రాయుధం దెబ్బతో వాయు జలాగ్ని దుర్గాలను రూపుమాపాడు. కత్తితో మురాసురుడు చుట్టిన అగ్నిపాశాలను నరికివేశాడు. శ్రీకృష్ణుడు గదాఘాతాలచే చుట్టూ గోడను, దాని మీద యంత్రాలను పెకల్చాడు. రాక్షసుల గుండెలు దిగులు పడేటట్లుగా ప్రళయకాల మేఘాల పిడుగుల వంటిది, జీవుల ఉసురులు తీసేది అయిన పాంచజన్యాన్ని పూరించాడు. ప్రళయకాల మేఘగర్జన వంటి పాంచజన్య ధ్వని విని 5 తలలు గల మురాసురుడు నిద్రలేచాడు. ఆవులించి ఒళ్ళు విరుచుకొని నివాస స్థానమైన నీటిని వదిలి శ్రీకృష్ణుని చూశాడు. ప్రళయకాలాగ్ని వలె మండిపడుతూ చూడడానికి శక్యం కానివాడయ్యాడు. బొబ్బలు పెడుతూ పంచభూత స్వరూపాలైన లోకాలను పంచముఖాలతో మింగడానికి ప్రయత్నించే విధంగా దగ్గరకు వచ్చి అగ్నిజ్వాలామయమైన శూలాన్ని గరుత్మంతుని మీద ప్రయోగించాడు. భూమి ఆకాశ మధ్య ప్రదేశాలు నిండేటట్లుగా పెడబొబ్బలు పెడుతూ మురాసురుడు బిరబిరా పరిగెత్తుకుంటూ వచ్చి, శ్రీకృష్ణ ఆగు ఆగు అంటూ దగ్గరికి వచ్చాడు. శ్రీకృష్ణుడు కూడా, మురాసురా, ఇదిగో ఈనాటితో దేవతల దుఃఖాలు తొలగిపోతాయి అని అతని పైకి చెలరేగాడు. శ్రీకృష్ణుడు గరుత్మంతుని మీద పడబోతున్న మురాసురుని శూలాన్ని మధ్యలోనే చేతులతో పట్టుకొని 3 ముక్కలు చేశాడు. తరువాత ఆ రాక్షసుని 5 ముఖాల యందు బాణాల్ని వేగంగా చొప్పించాడు. మురాసురుడు శ్రీకృష్ణుని మీద గదను ప్రయోగించాడు. శ్రీకృష్ణుడు దాన్ని 1000 ముక్కలు చేశాడు. తర్వాత మురాసురుడు చేతులు పైకెత్తుకొని శ్రీకృష్ణునికి ఎదురుగా నడుస్తూ వేగంగా వచ్చాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వినోదప్రాయంగా చక్రం దెబ్బతో అతని తలలు 5 ఖండించాడు. ఇంద్రుడు వజ్రాయుధంతో శిఖరాల్ని బద్దలు చేసి పర్వతాన్ని కూల్చినట్లుగా శ్రీకృష్ణుడు చక్రంతో మురాసురుని తలలు నరికి పడగొట్టాడు. మురాసురుడు నీళ్లల్లో కూలిపోయాడు. అతనికి 7 కొడుకులు. వారు తామ్రుడు, అంతరిక్షుడు, శ్రవణుడు, విభావసుడు, వసుడు, నభస్వంతుడు, అరుణుడు. వీరు తండ్రి చావుకు క్రోధం చెలరేగగా శ్రీకృష్ణుణ్ణి రణక్రీడలో చంపాలని నిర్ణయించుకున్నారు. శివుడు సప్తవిధ వాయువులను ప్రళయకాలంలో ప్రేరేపించినట్లు నరకాసురుడు మురాసురుని 7 కుమారుల్ని రెచ్చగొట్టాడు. వారు పీఠుడనే సేనాపతి అండతో శ్రీకృష్ణుణ్ణి ఎదిరించి
నానావిధ యుద్ధ సాధనాలను ప్రయోగించగా శ్రీకృష్ణుడు వారి మీద బాణాల్ని ప్రయోగించి రాక్షస వీరుల ఆయుధాలన్నీ భూమి మీద విరిగి పడేటట్లు చేశాడు. అంతేకాకుండా వారి శరీర అవయవాలు నువ్వు గింజలంత తునకలై నేల మీద రాలిపోయేట్లు ఖండించాడు. శ్రీకృష్ణుని బాణాల వేటుకు చక్రం దెబ్బకు తన వారందరూ మరణించగా నరకాసురుడు ఆశ్చర్యపోయాడు, కోప్పడ్డాడు, శ్రీకృష్ణుణ్ణి తిట్టాడు, తనని తాను పొగుడుకున్నాడు. లెక్కసేయని వాడే యుద్ధానికి బయలుదేరాడు. అతని వెంట ఏనుగులు గుంపులు కట్టి నడిచాయి. బలశాలి అయిన నరకాసురుడు చంద్రబింబం మీద మెరుపుతో కూడిన మేఘమేమో అనిన చందంగా గరుత్మంతుని మూపు మీద సత్యభామతో కలిసి కయ్యపు ముచ్చట్లలో మునిగి తేలుచున్న శ్రీకృష్ణుణ్ణి చూశాడు. శ్రీకృష్ణుడు నల్లని శరీరం కలవాడు, మాయా చాతుర్యం కలవాడు. నరకాసురుడు యుద్ధానికి తలపడగా సత్యభామ జంకు బొంకు లేకుండా చూసి వేగిరపాటుతో జడను గట్టి చుట్టగా చుట్టింది. నగలు సవరించుకుంది. ముఖకాంతులు సర్వత్రా వ్యాపించగా ప్రాణనాయకుడైన శ్రీకృష్ణుని ముందు వీరవనితగా నిల్చుంది. శ్రీకృష్ణుడు యుద్ధంలో దుర్మార్గులైన రాక్షసుల్ని సంహరించడానికి వచ్చిన సత్యభామను చూసి, సత్యభామ, నేను రాక్షసుల్ని జయించలేనా? నీవెందుకు కయ్యానికి పూనుకొని లేచావు? పక్కకురా, యుద్ధ ప్రయత్నం మానుకోలేకపోతే నా ధనుస్సును చేత్తో తీసుకో అని అన్నాడు. అతని చేతిలోని ధనుస్సును సత్యభామకు ఇచ్చాడు. సత్యభామ శ్రీకృష్ణుడు ఇచ్చిన వింటిని పుచ్చుకుంది. వెంటనే ఆమె బలం పొందింది. ఆ బలం వల్ల మహా తేజస్సు, ఆ తేజస్సు చేత మహాపరాక్రమము కలిగాయి. అప్పుడు ఆమె వైపు కన్నెత్తి చూడడానికి రాక్షస వీరులకు అశక్యమైంది. యుద్ధం మీద గల తహతాపాటుతో రాక్షస స్త్రీల కంఠాలకున్న మంగళసూత్రాలు తెగిపోయేటట్లు తన వింటి యందు అల్లెత్రాటిని బిగించింది. సత్యభామ యుద్ధం చేసేటప్పుడు ఆమె బంగారు గాజుల ఝణఝణ ధ్వని, అల్లెత్రాటి ధ్వని ఏకమయ్యాయి. ఆమె చెవిపోగులలో పొదిగిన మణుల ధగధగమనే కాంతులు చెక్కిళ్ల కాంతులను కప్పివేశాయి. ఆమె కడగన్నుల తలతళమనే కాంతులు బాణాల కాంతులను అణిచివేశాయి. వీరనారిగా రూపొందిందేమో అని అనుకున్నట్లుగా ఆమె కనబడుతూ ఉంది. ఆమె ఎప్పుడు బాణాన్ని వింటి యందు కూర్చుతూ ఉందో, ఎప్పుడు నారిని లాగుతూ ఉందో, ఎప్పుడు బాణాన్ని ప్రయోగిస్తుందో తెలియడం లేదు. సత్యభామ వాడి అయిన అస్త్రాలను ప్రయోగిస్తూ నరకాసురుణ్ణి పీడించడానికి ప్రయత్నించింది. ఇప్పుడు నరకాసురుడు శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు, శ్రీకృష్ణ, ఆడది మగవారి ముందు పౌరుషం ప్రదర్శిస్తున్నప్పుడు నీవు యుద్ధం మానడం పౌరుషం అనిపించుకోదు. రాక్షస వీరులు అబలలతో యుద్ధం చెయ్యరు అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఓరి నరకాసుర, దేవతా స్త్రీలు కిన్నరాంగనలు చూసి సంతోషింపగా మహాభయంకరమైన శరీరం కలిగిన నిన్ను నేడే నా బాణాలతో సంహరిస్తాను అని పలికి శతఘ్ని అనే లోకాతీతమైన అస్త్రాన్ని నరకాసుని భటుల మీద వేయగా వారందరూ మహాక్షోభకు గురయ్యారు. శ్రీకృష్ణుని బాణాల చేత ఖండించిన గుర్రాలు, గద చేత బ్రద్దలు చేసిన ఏనుగులు, చక్రం చేత అవయవాలు తెగగొట్టబడిన వీరులు కలదైన రాక్షస సైన్యం దురవస్థల పాలై దుర్బలమై హీనదశకు వచ్చి అతని ఎదుట నిలవలేక హాహాకారాలు చేస్తూ పారిపోయింది. మహర్షి ఇలా చెబుతున్నాడు, పరీక్షిత్ మహారాజా, శ్రీకృష్ణుణ్ణి సత్యభామను మూపున మోస్తూ గరుత్మంతుడు యుద్ధానికి సిద్ధపరిచిన నరకాసురుడి గజబలాన్ని గోళ్లతో రక్కాడు, ముక్కుతో పొడిచాడు, రెక్కలతో బాదాడు. గరుత్మంతుడు రెక్కలాడించడం వల్ల పుట్టిన గాలి తాకిడిని సహింపలేక చావగా మిగిలిన సైన్యం పట్టణంలో ప్రవేశించింది. ఇది చూసి నరకాసురుడు పూర్వం వజ్రాయుధాన్నే తిప్పికొట్టిన తన శక్తి ఆయుధాన్ని గరుడుని మీద ప్రయోగించాడు. గరుత్మంతుడు పూలదండ వేటుకు చలింపని మదగజం మాదిరిగా ఆ శక్తి యొక్క దెబ్బకు తట్టుకొని నిలబడగలిగాడు. అప్పుడు ఏనుగుని ఎక్కి నరకాసురుడు కృష్ణుణ్ణి కొట్టడానికి శూలం చేపట్టాడు. అతడు శూలాన్ని చేతితో అందుకునే లోపల శ్రీకృష్ణుడు తన కాంతి పరంపరచే రాక్షస వీరుల్ని ధ్వంసం చేసే చక్రాన్ని చేపట్టి రత్నకుండలాలతో కూడిన అతని తలను నరికాడు. ఓ తల్లి, పూర్వం వరాహావతార సమయంలో నేను విష్ణువునకు భార్యనయ్యానని చాటుకుంటూ ఉంటావు కదా, నిన్ను తలచి అయినా నన్ను కాపాడడు గదా, అయ్యో నిర్దయుడై శిరస్సును ఖండించాడు అని తల్లిని నిందిస్తున్నట్టు యుద్ధ భూమి మీద రోధిస్తూ నరకాసురుడు పడిపోయాడు. నరకాసురుడు నేల కూలడం ఈ దినం కళ్ళారా చూశాము అని దేవతలు మునులు వెంటనే ఆకాశం నుండి పూలవాన కురిపిస్తూ శ్రీకృష్ణుణ్ణి స్తుతించారు. తరువాత భూదేవి శ్రీకృష్ణుణ్ణి సమీపించి బంగారపు రత్నకుండలాలను, వైజయంతి అనే వనమాలను, వరుణుడు ఇచ్చిన తెల్లగొడుగును, ఒక మహారత్నాన్ని సమర్పించి భక్తితో చేతులు జోడించి దేవాది దేవుడు పరమాత్మైన శ్రీకృష్ణుని స్తుతించింది. రాజులను గెలిచి నరకాసురుడు బందీలుగా తెచ్చిన
16,000 మంది రాజకన్యలను శ్రీకృష్ణుడు భవనంలో చూశాడు. వారు వారినే ప్రాణేశ్వరునిగా భావించారు. శ్రీకృష్ణుడు ఆ 16,000 మందికి తెల్లని బట్టలను, నగలను, పూలదండలను, పల్లకీలను సమకూర్చాడు. వారిని, నరకాసురుని ధనరాశులను, రథాలను, గుర్రాలను, ఏనుగులను కూడా ద్వారకకు పంపాడు. ఈ విధంగా పోతన భాగవతంలో వర్ణించిన దాని ప్రకారం నరకాసురుడితో శ్రీకృష్ణుడు చేసే యుద్ధానికి సత్యభామాదేవి వెంట వెళ్ళింది. తన వీర ప్రతాపాల్ని ప్రకటించి రాక్షసులను చెల్లాచెదురు చేసింది. కానీ నరకాసురుడిని శ్రీకృష్ణుడు తన చక్రాయుధంతో వధించినట్లే ఇందులో ఉంది. అయితే మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న సినిమాలు, వింటున్న కథల్లో శ్రీకృష్ణుడు నరకాసురుడి దెబ్బకు మూర్ఛపోయినట్లు నటించగా సత్యభామాదేవి తన బాణంతో నరకాసురుడిని చంపిందని, ఎందుకంటే తల్లి వల్ల మాత్రమే మరణాన్ని పొందేటట్లు నరకాసురుడు వరాన్ని కలిగి ఉన్నాడని కథల్ని మనం వింటూ వచ్చాము. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ కథ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ముద్రించిన పోతన భాగవతము దశమ స్కందంలోనిది. లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.